ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత, గురుగ్రహం అసలు కారకత్వాలేంటి, ఏ రాశిలో ఉచ్చనుందుతారు, ఏ రాశిలో నీచనుందుతారు, ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి. జనరల్గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలలో కంటే కూడా ఈయనకి ఎక్కువ అన్నమాట. ఈయనకి గురు భగవానుడికి జనరల్గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్‌లో అవ్వచ్చు, మన లైఫ్‌లో అవ్వచ్చు, ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము ఉంటూ ఉంటాం. అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందనమాట. అంత శుభ ఫలితాలను ఇస్తుంది. మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం గూడా ఏంటి అంటే, జన్మ జాతకంలో కొన్ని గ్రహాలు దుష్టానాలలో ఉన్నా, జన్మ జాతకంలో గురువు కనుక మంచి పొజిషన్‌లో ఉంటే, అలాంటి వ్యక్తి ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్‌లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ నవగ్రహాలలో గురుగ్రహానికి చాలా విశిష్టత ఉంది. మన లైఫ్‌లో మంచి గురువులు తారసపడాలన్నా, గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా, లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్‌గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా, మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు కాబట్టి, మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్య మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి, అలాంటి ఒక గురువు బ్లెస్సింగ్స్ మన లైఫ్‌లో ఉండాలి అంటే, జన్మ జాతకంలో గురువు యొక్క ప్లేస్‌మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. అయితే జనరల్‌గా మనకి గురువు కారకత్వాలేంటి? గురువు ధనకారకుడు. న్యాచురల్ ధనకారకుడనమాట. సో, మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే ఆహ్, కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్, ప్రాస్పెరిటీ, మంచి హ్యాపీనెస్ లైఫ్‌లో ఉండడానికి, శుభ ఫలితాలు, ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే ఆహ్, క ఆహ్, లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారనమాట. అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది. అలాగే మనకి లేడీస్‌లో చూసుకున్నట్లయితే గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు. స్పెసిఫిక్‌గా మగ సంతానం. మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది, భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్‌మెంట్‌ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకి న్యాచురల్ ధనకారకుడు అని చెప్పేసన్నాను. ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట. గురువు ప్లేస్‌మెంట్ జన్మ జాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్లల్లో ఉండడము, మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము, సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము, ఇలాంటివన్నిటికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు. స్కూల్స్, యూనివర్సిటీస్, టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు, ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అన్నమాట. అండ్ ప్రొఫెషన్స్‌కొచ్చేసరికి గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్. మన మన లైఫ్‌లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, కాలేజ్ ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్స్, మనకి ఆహ్, లీడర్స్, సొసైటీలో లీడర్స్, రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా! మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవచనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్‌లో ఉన్నవాళ్ళనమాట. జ్యోతిష్యం చెప్పే గురువులు, జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు, తంత్ర విద్య నేర్పించే గురువులు, హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్, మెడిటేషన్ నేర్పించే గురువులు, యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నమాట. అయితే గురువు
స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనుసు రాశి స్వక్షేత్రం అవుతుంది, అండ్ మీన రాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది. మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనుసు రాశి అవుతుంది. ఉచ్చ స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్ గా ఉంటారన్నమాట గురువు. అండ్ నీచ స్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచ స్థానం ఉంటుంది. తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణకారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి, బోధించడం. అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము, అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్ ని పెంచుకోవడానికి, హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు కారణం అవుతారు. ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం, మనము ఎంతగా మనము లైఫ్ ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము, మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది, మన ధైర్య సాహసాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్ గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అన్నమాట తృతీయ భావంలో. అందుకే మరణకారక స్థానం అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది. సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్ కి కారణము, ప్యాంక్రియాస్ కి కారణము, మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వడానికి, డయాబెటీస్ రావడానికి, మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారన్నమాట. మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం, ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు. సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం, ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నేసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ కిందికి వస్తాయి అన్నమాట. సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు, గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది, మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటుంటాం. కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము, ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణం ఇక్కడ గురువు ఇస్తారన్నమాట. సో గురువు కనుక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే, అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రుక్షేత్రాలలో ఉంటే కనుక కొద్దిగా మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిసార్లు యాంగ్జైటీ, స్ట్రెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్, తొందరగా టెన్షన్ పడడము, ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి. నేజల్ కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్, ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జన్మ జాతకంలో గనక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న, పాప క్షేత్రాలలో ఉన్న, దుష్టానాలలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి ఈ గురువు కారణం చేస్తారనమాట. సో మనము బ్లైండ్ గా గురువు పలానా రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక 1 పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు. ఇండివిజువల్ గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూజన్ కి రావాలన్నమాట. ఎందుకంటే కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు, శుభ గ్రహం కాదనమాట. కొన్ని లగ్నాలకి, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నంకి, మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్ గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్ లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్ గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురువు మేషరాశి నుంచి మీనరాశి, అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు వృశ్చిక రాశిలో ఉంటే గనక జన్మ జాతకంలో వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటే వీళ్ళు మంచి మెడికల్ సర్జన్స్ అవ్వడానికి, లేకపోతే అకల్ట్ ప్రాక్టీషనర్స్, అంటే మనకి జ్యోతిష్యానికి సంబంధించి అకల్ట్, మనకి టారో రీడర్స్ అవ్వచ్చు, క్రిస్టల్ హీలర్స్ అవ్వచ్చు, రేకి హీలర్స్ అవ్వచ్చు, ప్రాణిక్ హీలర్స్, ఇలాంటి కెరియర్స్ లో వీళ్ళు ఎక్కువ రాణించడానికి ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే
జనరల్ గా వృశ్చిక రాశి మనకి కొద్దిగా తంత్ర గుప్త విద్యలకి కూడా మనకి ఈ రాశి చాలా ఫేవరబుల్ అవుతుంది కాబట్టి ఒక గురు తుల్యమైన రాశి మన గ్రహము మనకి వృశ్చిక రాశిలో గనక ఉంటే వీళ్ళకి కూడా జనరల్ గా చిన్నప్పటి నుంచే కూడా కొద్దిపాటిగా ఇట్లాంటి తంత్ర విద్యలు కానివ్వండి, గుప్త విద్యలు కానివ్వండి, దాటిపైన ఎక్కువ ఫోకస్ ఉండడానికి, అకల్ట్ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాంటి కెరియర్స్ కాకపోయినా సరే రీసెర్చ్ ఓరియంటెడ్ మంచి సైకాలజీకి సంబంధించి, సైబర్ క్రైమ్ కి సంబంధించి, క్రిమినాలజీ అనే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మనకి ఇండియాలో ఎక్కువ కనిపించవు కానీ అబ్రాడ్ లో క్రిమినాలజీ అనే ఒక సబ్జెక్ట్ కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అన్నమాట. సో అలాంటి సబ్జెక్ట్స్ పైన వీళ్ళకి ఫోకస్ ఉండడము, అలాంటి సబ్జెక్ట్స్ కి సంబంధించిన టీచర్స్ లాగా వీళ్ళకి కెరియర్స్ రావడము, అండ్ మనకి క్రిమినాలజీనే కాకుండా ఇంకా బెటర్ గా వీళ్ళకి చెప్పుకున్నట్లయితే గనక మనకి రీసెర్చ్ రైటర్స్, సైకాలజీ రైటర్స్, రీసెర్చ్ పేపర్స్ సబ్మిషన్స్ చేసేవి ఇలాంటివి కూడా ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి. కాబట్టి ఈ గురువు వృశ్చిక రాశిలో ఉంటే గనక మంచి హీలర్స్ లాగా, ఇమోషనల్ హీలర్స్ లాగా కూడా వీళ్ళకి కెరియర్స్ బాగుంటాయి. ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండాలి, గురువు గనక వీళ్ళకి కొద్దిగా డ్యామేజ్ అయ్యి, అంటే వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ కూడా కేతువుతో కానీ, రాహుతో కానీ, శుక్రుడితో కానీ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న గ్రహాలతో కనుక వృశ్చిక రాశిలో కనుక జన్మ జాతకంలో ఉంటే వీళ్ళకి కొద్దిపాటిగా ప్రైవేట్ ఆర్గన్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే అక్కడ సర్జరీస్ జరగడము, డయాబెటీస్ రావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. రెగ్యులర్ గా ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు గనక మీరు పఠనం చేసుకుంటూ, అరటి చెట్టు మొదల్లో గనక మీరు దీపం, ఆవు నెయ్యితో దీపం పెట్టినట్టయితే గనక గురువారం రోజు, ప్రతి గురువారం రోజు గనక అరటి చెట్టు మొదల్లో గనక మీరు దీపం పెట్టినట్లయితే ఈ గురువు వృశ్చిక రాశిలో ఉంటే గనక మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇచ్చి డ్యామేజ్ ఎక్కువ చేయకుండా ఉండడానికి ఛాన్సెస్ మంచి కనిపిస్తాయి.